ఇంకా దసరా పండుగ వస్తుందంటే లేడీస్కి అయితే ఎట్లుంటుంది. ఇంకా ఎంగిల్ పూలు బతుకమ్మకి అయితే అందరం అయితే డ్రెస్ కోడ్ అయితే వేసుకుంటాం కదా. ఇంకా డ్రెస్ కోడ్ శారీస్ అయితే తీయడానికి అయితే బజార్కి అయితే పోయినాం అనమాట. ఈ బజార్లో అయితే అస్సలు అందరికీ ఉన్న శారీసే ఉన్నాయి. మళ్ళీ అందరికీ కలర్స్ తేలాలి కదా. శారీస్ వెతకడం అయితే ఒక రెండు మూడు కాదు, ఒక 4-5 షాపులకి అయితే తిరిగినాం. కానీ తిరగంగా ఒక షాప్ అయితే దొరికింది మాకైతే. ఆ షాప్లో అయితే మేము మంచిగా శారీస్ అయితే తీసేసుకున్నాం అనమాట, డ్రెస్ కోడ్ శారీస్. ఇంకా అందులో మళ్ళీ డ్రెస్ కోడ్ శారీస్ అక్కడ నచ్చడం వల్ల ఆ శారీ యొక్క రేట్ అయితే ఇంకా ఇష్టం ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళైతే. ఆ రేట్ మళ్ళీ బేరేం చేసేసుకొని వాటిని కుదుర్చేసుకొని వాటిని ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా ప్యాకింగ్ అయినాక మళ్ళీ అవన్నీ చాలా లగేజ్ అయిపోయింది. అవి ఎట్లా తీసుకొచ్చుకోవడం అనేసి ఆలోచన చేయడం. కానీ లేడీస్కి మాత్రం ఇట్లా మనం డ్రెస్ కోడ్ తెచ్చుకునేటప్పుడు అయితే అన్నీ చూసుకోవాలి కదా. ఒక్కొక్కరికి ఏ కలర్ సెట్ అవుతుందో. మళ్ళీ కొంతమంది ఏంటంటే నాకు ఈ బార్డర్ నచ్చలేదు, ఈ కలర్ నచ్చలేదు, నాకుంది ఈ శారీ, ఇది కాకుండా ఇంకో శారీ తెస్తే అయిపో కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని ముచ్చట్లు ఉంటాయి. అవన్నీ మనం మైండ్లో పెట్టేసుకొని ఇంకా అందరికీ నచ్చాలి, అందరికీ బాగుండాలి అనే విషయం అయితే మనసులో పెట్టేసి పాపం మా సిస్టర్ అయితే ఇక తెగ కష్టపడింది అనుకోండి. షాప్లో పొండి తిరిగి ఇక లాస్ట్కి ఇంకా ఒక శుభమస్తు షాపింగ్ మాల్లో అయితే ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఆ షాప్లో చాలా బాగున్నాయి. ఇంకా ప్యాకింగ్ అయ్యే వరకు ఇందులో అయితే కొన్ని బెడ్షీట్స్, కొన్ని పిల్లో కవర్స్ అయితే తీసేసుకొని ఇంకా మేము ప్యాకింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా లగేజ్ అంతా తీసేసుకొని కొంచెం సేపు చిన్నపిల్లల హాఫ్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ మోడల్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇంకా కొత్తగా అయితే మాకైతే ఏం కనిపించలేదు షాప్స్లలో అయితే. మొత్తానికైతే ఒక 20 డ్రెస్ కోడ్ శారీస్ అయితే తీసేసుకున్నాం. చాలా బాగున్నాయి శారీస్ అయితే. అందరికీ నచ్చుతాయనే హోప్ అయితే ఉంది. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అందరికీ నచ్చేసినాయి శారీస్ అయితే. ఇంకా మేమైతే ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని బిల్ అయితే కట్టేసేసుకొని ఇంకా మా మూట ముళ్ళలు ఇవన్నీ చాలా అయిపోయినాయి. ఇవి ఇంటికి తీసుకొచ్చే వరకు మా తల ప్రాణం తోకైతే వచ్చేసింది అన్నట్టు. ఇంకా అక్కడ నుండి అయితే ఒక బేకరీకి అయితే వెళ్ళి మంచిగా కొంచెం కడుపు అయితే చల్లగా చేసేసుకొని ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకైతే కొన్ని సమోసాలు అదో ఇదో ప్యాకింగ్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. అమ్మ ఆడోళ్ళ షాపింగ్ అంటే మామూలుగా ఉండదురా బాబు. అందరికీ నచ్చాలి కదా. ఇంకొంచెం కష్టపడి 5-6 షాపులు తిరిగి మంచిగా ప్యాకింగ్ అయితే చేసేసుకొని ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లలకు తీసుకోరా సమోసాలని పాపం అక్కయ్య నాకు కొనిచ్చిందనమాట. ఇంకా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసినాం.